మా భారతీయ జనతా పార్టీ బృందానికి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. బాగా ఉబ్బరిస్తున్నానా? వశపడతలేదు. టెంట్లు తక్కువైనాయి, మంది ఎక్కువైనాం. ఇంతగానో మంది అయ్యేసరికి ఎండకు వేడికి ఉబ్బరింత ఉడకపోతా, మనకేమో ఇంత ఉబ్బరించి ఉడకపోయి జనం ఇంతగానం కనబడుతుంటే టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బండి సంజయ్ గారి పాదయాత్రలా జనం ఓపిస్తలేరట. వాళ్ళని కూడా తీసుకొచ్చి ఒకనాడు మనతో పాటు పాదయాత్రలా నడిపిస్తే ఇక్కడ ఎంతమంది జనం వస్తుండ్రు, ఏమైతుందో ఇదంతా కూడా తెలిసేది. ఇవాళ రాష్ట్రంలో ఏం నడుస్తుంది అంటే ఏం నడుస్తుందన్న మీరందరూ కూడా చూస్తారు కదా. బండి సంజయ్ గారి ప్రజా సంగ్రామ యాత్ర నడుస్తుంది. ఈ ప్రజా సంగ్రామ యాత్ర నడుస్తుంటే జరుగుతుంటే వచ్చే దుమ్ముకు, ఆ ధూళికి, ఆ గాడ్పుకు ఇవాళ కాంగ్రెస్ టిఆర్ఎస్ వల్ల కండ్లు మండుతున్నాయి. వశపడతలేదన్నట్టు వాళ్ళకు. వశపడక ఎట్లా మరి ఇంత ఉడకపోస్తుండే, ఇంత దుమ్ములేస్తుండే, ఇంతగానం కండ్లు మండుతుండే, ఎట్లా ఎక్కడ చూసినా కూడా ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలు బండి సంజయ్ గారికి బ్రహ్మరథం పడుతుండే. మరి ఏం చేయాలి ఇప్పుడు అని పట్టుకొచ్చుకున్నారు కదా. ఇందాక మా సోదరులందరూ కూడా చెప్పారు. ఎవరు తెచ్చుకున్నారు? పీకే గారిని తెచ్చుకున్నారు. దేనికోసం తెచ్చుకున్నారు అని అంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేయడానికి తెచ్చుకున్నారు. విపరీతమైనటువంటి అధికార దాహం టిఆర్ఎస్ పార్టీకి. నిన్న మొన్న కేటీఆర్ గారు 4-5 టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ చెప్పారు, 2023లో అధికారమే మా లక్ష్యం, మూడోసారి అధికారమే మా లక్ష్యం అని చెప్పిండ్రు తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వటం మా లక్ష్యం అని చెప్పలే. ఎక్కడ కూడా తెలంగాణలో ఇండ్లు లేని వాళ్లకు ఇండ్లు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం మా లక్ష్యం అని చెప్పలే. ఎక్కడ కూడా గ్రామాలలో విద్య కోసం పాఠశాలలు కట్టడం మా లక్ష్యం అని చెప్పలే. ఎక్కడ కూడా ప్రజలకు ఆరోగ్యం కోసం హాస్పిటళ్లు పెట్టడం మా లక్ష్యం అని చెప్పలే. ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు సాధించడం మా లక్ష్యం అని టిఆర్ఎస్ పార్టీ చెప్పలే, కేటీఆర్ గారు చెప్పలే. వాళ్లకున్న లక్ష్యం వల్ల ఏకైక లక్ష్యం ఒక్కటే, తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలి. వాళ్ళు దోసుకోంగా మిగిలిన ఏమన్నా ఉంటే ఇంకొన్ని దోసుకోవాలి. అది వాళ్ళ ఏకైక లక్ష్యం. అంటే తెలంగాణ ప్రజా శ్రేయస్సు కంటే, తెలంగాణ ప్రజా సంక్షేమం కంటే కేటీఆర్ గారికి టిఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఏకైక లక్ష్యం అధికారం. ఆ అధికారం కోసం వాళ్ళు గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటారు, వాళ్ళు పోయి ఏ పార్టీతోటైనా పొత్తు పెట్టుకుంటారు, వాళ్ళు ఏం చేయడానికైనా దిగజారుతారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తోటి బేరం కుదుర్చుకోవడం కోసం పీకేను పిలుచుకుంటే ఆ పీకే సోనియా గాంధీ గారి ఇంట్లో బ్రేక్ఫాస్ట్, ప్రగతి భవన్ లో లంచ్, సోనియా గాంధీ గారి ఇంట్లో బ్రేక్ఫాస్ట్, ప్రగతి భవన్ లో లంచ్, మీటింగులు పెట్టి ఇంటర్నల్ గా పొత్తు పెట్టుకుని చెప్పేసారు అన్నట్టుగా. మీరు ఇట్లయితే కాదు, భారతీయ జనతా పార్టీని తిట్టాలి, భారతీయ జనతా పార్టీని తిడితేనే ఇప్పుడు మీరు పీకే వ్యూహాలను 100% ఖచ్చితంగా పాటిస్తేనే రేపు పొద్దున అధికారంలోకి వస్తాము అని. ఇవాళ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కు, టిఆర్ఎస్ కు, పీకేకు కూడా ఒక మాట చెప్తుంది. కాంగ్రెస్ పార్టీకి, టిఆర్ఎస్ పార్టీకి వాళ్లకు ఉమ్మడి స్ట్రాటజిస్ట్ గా పీకే ఉండొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీకి ఇక్కడున్నది AK-47. మీ అసొంటి 100 పీకేలు వచ్చినా మా బండి సంజయ్ గారు లాంటి AK-47 ఒక్కసారి బుల్లెట్లు దింపి ట్రిగ్గర్ నొక్కితే టిఆర్ఎస్ కాంగ్రెస్ మీ 100 పీకేలు మొత్తం ఒక్క గాడుపు కొట్టుకపోతాయి, లేచిపోతాయి. కాబట్టి మీరు ఎవరి స్ట్రాటజీనన్నా వాడుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఎవడో చెప్పిండని లేనిపోని డైలాగులు కొట్టుకుంటా, లేనిపోని అవాకులు చెవాకులు పేల్చుకుంటా మీరు పోయి బండి సంజయ్ గారి నిజాయితీ పైన ప్రశ్నించేటటువంటి హక్కు మీకు లేదు. నిన్న మొన్నటి దాకా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే
అంటే మనం చెప్పుంటాం కదా, అబద్ధాలలో 3 రకాల అబద్ధాలు ఉంటాయి. 1 అబద్ధాలు, 2 పచ్చి అబద్ధాలు, 3 కల్వకుంట్ల వారి అబద్ధాలు. అవే టిఆర్ఎస్ అబద్ధాలు. ఈ 3 రకాల అబద్ధాలు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రమే చెప్తారని అనుకున్నాం. ఇవాళ పీకే 2 కుంపట్ల 2 కుంపలలో చేరడానికి ఏమైందంటే రేవంత్ రెడ్డి గారికి కూడా ఆ రోగం అంటుకున్నది అన్నట్టు. రేవంత్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ మీద దాడి చేయడాన్ని ఇడిచిపెట్టి టిఆర్ఎస్ పార్టీ పైన తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి బండి సంజయ్ గారి పైన ఆరోపణలు చేయటం మొదలుపెట్టిండు. కరీంనగర్ గ్రానైట్ అసోసియేషన్ దగ్గర బండి సంజయ్ గారు పైసలు తీసుకున్నారట, ఆ పైసలు దాచుకున్నారట. ఇందాకనే మేము బండి సంజయ్ గారిని కలిసినాం. అన్నగారు మాకు మాట చెప్పిండ్రు, బండి సంజయ్ గారు ఇవాళ పాదయాత్రలో ఉన్నారు కాబట్టి వారు రాలేరు, వారు యాత్రలో ప్రజలను కలుసుకుంటూ పోవాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒక సవాల్ చేస్తున్నాం. మీరు ఏ గ్రానైట్ అసోసియేషన్ దగ్గర బండి సంజయ్ గారు పైసలు తీసుకున్నారని చెప్పినరో దాన్ని ప్రూవ్ చేస్తారా? లేకుంటే దానికి ఉన్నటువంటి ఆధారాలను పట్టుకొని ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారికి కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి వాళ్లే కదా, ఇవాళ మా ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టినటువంటి జోగులాంబ అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తారా? ఇవాళ బండి సంజయ్ గారు రాలేరు కాబట్టి వారి తరపున వారి కుటుంబ సభ్యులు వస్తారు, వాళ్ళు వస్తారు, మీరు రండి. మీరు వచ్చి మరి మీరు ఏడా చూసిండ్రు గ్రానైట్ అసోసియేషన్ దగ్గర పైసలు తీసుకోగా? మరి ఆ పైసలు ఎవరిచ్చిండ్రు? ఆ పైసలు బండి సంజయ్ గారు ఏడబెట్టిండ్రు? ఇవన్నీ కూడా మాట్లాడాలి. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు ఓసారి కవిత గారి మీద మాట్లాడి ఆమెతోటి బేరం కుదరంగానే ఓసారి కేటీఆర్ గారి మీద మాట్లాడి ఆయనతోటి బేరం కుదరంగానే హరీష్ రావు గారి మీద మాట్లాడి ఆయనతోటి బేరం కుదరంగానే మళ్ళా కేసీఆర్ గారితో మాట్లాడి అంత ప్యాకేజ్ డీల్స్ పెట్టుకొని ఆరోపణలు చేసి టిఆర్ఎస్ కాంగ్రెస్ చూసుకుంటున్నటువంటి మీరు అవలంబిస్తున్నటువంటి విధానం లెక్క భారతీయ జనతా పార్టీ తరఫున చేస్తే కుదరదు. మీరు తిట్టుకుంటే 100 తిట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకుల పైన లేనిపోని నిందలు లేనిపోని ఆరోపణలు చేస్తే భారతీయ జనతా పార్టీ చూసుకుంటా ఊరుకోదు. రేవంత్ రెడ్డి గారు మీకు చేతనైతే మీరు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ పైన కొట్లాడండి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు అనేటువంటిది మేము భారతీయ జనతా పార్టీ తరఫున మీకు చెప్పదలుచుకున్నాం. ఇంకో మాట కూడా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ 2 పార్టీల పొత్తు అనేటువంటిది దాదాపుగా పూర్తయింది. ఆ పొత్తులో భాగంగా రేపు ఎన్నికల్లో కూడా పోదలుచుకున్నారు. కాదు కూడదు అనంటే నిజంగా ధైర్యం ఉంటే నిన్నటి నుంచి భారతీయ జనతా పార్టీ పైన దాడికి దిగినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇంకొక సవాల్ కూడా మేము చేస్తున్నాం. మా అధ్యక్షుల వారితోటి ఇందాక మేము అంశం గురించి చర్చించడం కూడా జరిగింది. నిజంగా మీరు చెప్తున్నారు కదా భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని, అట్లాంటి పరిస్థితి వస్తే మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఎన్నికల్లో నిలబడరు. మరి అదే కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో నిలబడకుండా ఊరుకుంటారా? రాజకీయాల నుంచి తప్పుకుంటారా? మీకు దమ్ముంటే చెప్పాలా? మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఆ మాట చెప్తారు, మీరు చెప్తారా? అంటే ఇదంతా ఏంది అనంటే తెలంగాణ ప్రజల్ని మరొక్కసారి మోసం చేసి నయవంచన చేసేటటువంటి పొలిటికల్ డ్రామా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. పీకే అనేటోడు పొద్దుగాల ఆడుండి సాయంత్రం ఈడుండి రాత్రికి ఇంకొకడుండి మొత్తం మీకు కావాల్సినటువంటి మెకానిజం అంతా తయారు చేసి ఇస్తున్నాడని అదంతా కనిపిస్తుంటే మీరు కలిసి పోరాటం చేసి రేపొద్దున ఈ 2 అంశాల్లో కాంగ్రెస్ పార్టీకి కావచ్చు టిఆర్ఎస్ పార్టీకి కావచ్చు భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టతనిచ్చింది. మీకు దమ్ముంటే నిజాయితీ ఉంటే ఈ అంశాలే కాదు, దాదాపుగా ప్రజా సంగ్రామ యాత్ర మొదలైనప్పటి నుంచి కూడా అనేక అంశాల్లో కూడా మేము బహిరంగ చర్చకు సిద్ధమనే చెప్తున్నాం. కాబట్టి మీకు నిజాయితీ ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేయాలి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజల కోసం పనిచేయాలి టిఆర్ఎస్ పార్టీ తప్ప ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటే మీకు వచ్చేది ఏమీ లేదని చెప్పి కూడా మేము ఈ మీడియా సమావేశం ద్వారా
ఈ రెండు పార్టీలకు కూడా హెచ్చరిక జారీ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.